ప్రస్తుత సీఎం చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గూడూరుని నెల్లూరు జిల్లాలో కలుపుతామని హామీ ఇచ్చారని జేఏసీ నాయకులు అన్నారు. యువగలం పాదయాత్రలో నారా లోకేష్ కూడా ఇదే హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేయనున్న తరుణంలో గూడూరును ప్రత్యేక జిల్లా చేయాలని కోరుతున్నామన్నారు. అన్ని ఆర్థిక వనరులు ఉన్న గూడూరు జిల్లా కేంద్రంగా గూడూరును జిల్లా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కోట పంచాయతీ ఆఫీస్ నుంచి కోట క్రాస్ రోడ్డు వరకు ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు పనబాక సీనయ్య, పనబాక రమణయ్య, కిట్టు, కోటయ్య, మిజ్జూరు రాజేష్, రమణయ్య, శ్రీను, పుట్టయ్య, జేఏసీ నాయకులు మిజ్జూరు మాధవ్, జమ్మి ప్రసాద్, మిజ్జూరు మల్లి, పనబాక హేమంత్, భూపతి సాయి, పోలయ్య, కుదురుకోటి తదితరులు పాల్గొన్నారు. పక్కన బాబు అందరూ ఆటోలు కూడా ఒక 10 నిమిషాలు ఉంటే కార్యక్రమం జరుపుకోవడం మీరే రాస్తాం. అందరూ కూడా ఆటోలు రాకండి. జందాబాద్ జందాబాద్ సాధిస్తాం గూడూరుని జిల్లా కేంద్రంగా గూడూరు జిల్లా కేంద్రంగా సాధిస్తాం గూడూరు జిల్లా కేంద్రంగా. ఇప్పుడు మన ఆటో యూనియన్ నాయకులు ఒకరు మాట్లాడుతూ ఆటోలకి ఫిట్నెస్ సర్టిఫికేట్ కావాలంటే గూడూరు అయితే చాలా దగ్గరగా ఉంటది మాకు. అదే విధంగా రేణుగుంటకి వెళ్ళాలంటే చాలా దూరం పడుతుంది, చాలా ఇబ్బందులు పడుతుంటాం. ఒక రోజు పడుతుంది, లేదు లేదన్నా పెండింగ్ పెట్టి పంపిస్తే 2 రోజులు 3 రోజులు తిరగాలంటే చాలా అవస్థలు పడిపోతాం. అదే విధంగా మనకు గూడూరులో అయితే చాలా ఇబ్బంది లేకుండా చాలా సులువుగా ఉంటది, సౌకర్యంగా ఉంటది.
అదేవిధంగా గూడూరుని జిల్లా చేసినా చాలా బాగుంటుంది, లేదా నెల్లూరుకి కలిపినా మాకు ఇబ్బంది ఉండదు. ఏ వస్తువులు కావాలన్నా, ఏదైనా ఆరోగ్యపరంగా పోవాలన్నా గూడూరుకి అయితే బస్ సౌకర్యం, ఆటో సౌకర్యం అన్నీ బాగుంటాయి. అదేవిధంగా తిరుపతి కంటే చాలా ఇబ్బందికరమైన ప్లేస్ మాకు. అందుకని గూడూరుని దయచేసి గూడూరుని మాకు నియోజకవర్గంగా లేదా జిల్లా కేంద్రమైనా చేయాలా, లేదా నెల్లూరుకైనా గూడూరుని కలపాలా. గూడూరు నియోజకవర్గాన్ని యథాప్రకారంగా మాకు నెల్లూరు జిల్లాలో ఎలాగైతే ఉండిందో అలాగనే చేయాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే ఆటోలు మేము ఏదైనా ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే చాలా దూరం 120 కిలోమీటర్ల దూరం పోవాలి. ఎందుకంటే రేణుగుంట దగ్గరికి వెళ్ళి ఒక ఆటో దానిని ఎఫ్సి చేసుకురావాలంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో 2000 రూపాయలు ఆయిల్ ఖర్చు అవుతుంది. దయచేసి మా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం, లోకేష్ బాబు చెప్పిన మాట ప్రకారం మా గూడూరుని నెల్లూరు జిల్లాలోనే కలపాలి, లేదా మా గూడూరుని జిల్లాగానే చేయాలని మేము కోరుకుంటూ, ఆటో మేము కార్మికులు అందరం కూడా చాలా ఇబ్బందులు పడిపోతున్నాం. దయచేసి మీరు మాకు ఇలాంటి పని చక్కగా చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము పేదవారు ఆటో ఈయనంటే అందులో ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టిన దానివల్ల ₹1 కూడా లేని పరిస్థితి. ఎఫ్సి అయిందంటే మేము తిరుపతి పోలేము. దయచేసి మా మనవి ఆలకించి మా మాటలని మీరు అంగీకరించి చేస్తారని మేము నమ్మితో ముందుకు పోవాలని మేము కోరుకుంటున్నాం. గూడూరుని జిల్లాగానే చేయండి, గూడూరుని నెల్లూరు జిల్లాగా కలపడానికి సహాయం చేయమని మేము కోరుకుంటూ పెద్దల్ని ఈ రిక్వెస్ట్ మీకు చేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై గూడూరు. మీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు. 5,000 రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంపర్ డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం. బంగారు ఆభరణాల తరుగు VA పై 25% ఫ్లాట్ తగ్గింపు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 20% ఆఫ్. సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగులేదు, మజూరీ లేదు. పొదుపే బంగారమాయరా. చందన స్వర్ణ మందిర్ మీకందిస్తున్న 2 బంగారు పొదుపు పథకాలు. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్. ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి. బంగారు ఆభరణాలపై 18% వరకు తరుగులేదు. చందన స్వర్ణ మందిర్, ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని మరియు ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన GNT రోడ్, సుళ్లూరుపేట.